మావోయిస్టు రాజకీయ ఆశల్ని తీర్చేందుకు రేవంత్ రెడ్డి ఆసక్తి చూపిస్తున్నట్లు కనిపిస్తుంది. మార్చి 1 లోపు లొంగకపోతే తర్వాత శాల్తీలు కనిపించడం కష్టమని క్లారిటీ రావడంతో మావోయిస్టు అగ్రనేతలు ప్రజా జీవితంలోకి వచ్చేస్తున్నారు. మిగతా ఎక్కడైనా లొంగిపోతే ఎన్కౌంటర్ చేస్తారనుకున్నారో ఏమో కానీ ప్రశాంతంగా తెలంగాణలో లొంగిపోతున్నారు. రివార్డులు తీసుకొని కొత్త కొత్త డిమాండ్లు ప్రభుత్వం ముందు పెడుతున్నారు. వారిలో కొంతమందికి రాజకీయ ఆశలు కూడా ఉన్నాయి. మావోయిస్టు చనిపోదని, తమకు ప్రజల మద్దతు ఉందని నిరూపించాలనుకుంటున్నారు. లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు ఇలాంటి ప్రకటనలే చేస్తున్నారు. సేఫ్ గా లొంగిపోయేలా చేసిన తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ తరపున వారికి ప్రజా ప్రాతినిధ్యం కూడా కల్పించే ఆలోచన చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. లొంగిపోయిన వారిలో తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డి వంటి ఉద్దండులు కూడా ఉన్నారు. దేవ్జీ వంటి నేతలు తాము కేవలం విశ్రాంతి కోసం బయటకు రాలేదని, చట్టబద్ధమైన రాజకీయ పోరాటం చేస్తామని స్పష్టంగా ప్రకటిస్తున్నారు. అంటే అడవిలో తుపాకీతో చేసిన పోరాటాన్ని ఇకపై ప్రజాస్వామ్య వేదికలపై ఎన్నికల బరిలో కొనసాగించాలనే బలమైన సంకల్పం వారిలో కనిపిస్తోంది. మావోయిస్టు సిద్ధాంతం చనిపోలేదని, ప్రజా మద్దతుతో దాన్ని నిరూపిస్తామని వారు చెబుతున్న మాటలు వారి ఆలోచనలను బయట పెడుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో సానుకూలంగా స్పందిస్తున్నట్లు కనిపిస్తుంది. లొంగిపోయిన నేతలతో సెక్రటేరియట్ లో భేటీ కావడం, వారికి భారీ పునరావాస ప్యాకేజీలను అందించడమే కాకుండా వారిని గౌరవప్రదంగా సమాజంలోకి ఆహ్వానించడం వెనుక లోతైన రాజకీయ వ్యూహం ఉందనే ప్రచారం జరుగుతుంది. భవిష్యత్తులో ఈ మాజీ నేతలకు కాంగ్రెస్ పార్టీ తరపున లేదా ప్రభుత్వ నామినేటెడ్ పదవుల ద్వారా ప్రజా ప్రాతినిధ్యం కల్పించే అవకాశం ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది.